ఒంగోలు జ్యువెల్ మిల్ బాబు స్టిచ్లో కొంతమంది సంఘ సభ్యులు కానుకలు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని, ముఖ్యంగా అగస్టిన్ పాస్టర్ సోదరుడు ఆశీర్వాద్ పాల్ అనే వ్యక్తి సంఘంలో గొడవలు సృష్టిస్తున్నారని జేఎంబీ సంఘ సభ్యులు మీడియా సంస్థ తెలిపారు. స్థానిక చర్చా ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సంస్థలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ స్వరూప్ కుమార్, పాలిట్ జెరూషా, ప్రణయ్, అరుణ్, ధీరజ్, రవి, సెబాస్టియన్ తదితరులు పాల్గొన్నారు. జేఎంబీ చర్చ్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి మా సంఘ సభ్యులకు అందరికీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియజేయడానికి మేము ఈ ప్రెస్ మీట్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నాం. జేఎంబీ చర్చ్ అనేటువంటిది ఎంతో చరిత్ర కలిగినటువంటి సంఘం. 150 సంవత్సరముల కంటే ఎక్కువ చరిత్ర కలిగినటువంటి సంఘం. ఇది ఒక రిజిస్టర్డ్ బాడీ. పెద్దలు 1965లో దీన్ని రిజిస్టర్ చేసున్నారు. దానికి ఒక బైలా ఏర్పాటు చేసి ఈ ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి అన్ని క్రిస్టియన్ పాళయాల నుంచి సభ్యుల్ని తీసుకుని ఒక విధంగా ఒక కమిటీలాగా ఏర్పాటయ్యి 13 కమిటీగా ఏర్పాటయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘాన్ని నడిపించడానికి గవర్నింగ్ బాడీగా ఆ 13 ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక ఆర్గనైజేషన్లో మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, కానీ ఆర్గనైజేషన్ విల్ రిమైన్ ఫర్ ఎవర్, ఎప్పుడు ఉంటుంది. పాస్టర్స్ అనేటువంటి వాళ్ళు పెయిడ్ సర్వెంట్స్, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఈ 150 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది పాస్టర్లు వచ్చారు, ఎంతోమంది పాస్టర్లు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాస్టర్లు వాళ్ళు కాన్స్టిట్యూషన్ని వాళ్ళు డీవియేట్ చేస్తూ ఉన్నారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం వారు ఇది కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వట్లేదు. కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా అయితే రాశారో మా పెద్దలంతా కూడా దాన్ని ఫాలో కావట్లేదు. అది చాలా దురదృష్టకరం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కమిటీ ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక టెన్యూర్ అనేటువంటిది ఉంటుంది. మెంబర్స్కి 4 సంవత్సరాలు, డీకన్స్కి 5 సంవత్సరాలు, ఆ విధంగా టెన్యూర్ ఉంటుంది. టెన్యూరు అయిపోయింది కొంతమందికి, నాకు కూడా అయిపోయింది. మా టెన్యూర్ అయిపోలేదని మేము చెప్పట్లేదు. మా టెన్యూర్ ఇద్దరికి అయిపోయింది. టెన్యూరు అయిపోయిన తర్వాత కొంతమంది మా మీద అలిగేషన్ ఏం చేస్తున్నారయ్యా అంటే, వీళ్ళు దిగట్లేదు అని చెప్పేసి. మేము ఎప్పుడైనా కానీ సిద్ధం. నేను 2023లోనే నేను సెక్రటరీగా, వైస్వరూప్ కుమార్ నా పేరు, సెక్రటరీగా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. నా టెన్యూర్ అయిపోయిన వెంటనే నేను డిక్లేర్ చేశాను, మై టెన్యూర్ ఈజ్ ఓవర్, ఐఎమ్ ప్రిపేర్ టు గెట్ డౌన్. నా ప్లేస్లో వేరే వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పి ఎప్పుడో దాన్ని డిక్లేర్ చేసేసాను కూడా. అండ్ మేము దిగడానికి మేము సంసిద్ధం, దిగము అని మేము ఎప్పుడూ అనలేదు. ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్గా మేము ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, ఈ ఎగ్జిక్యూటివ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, ఖాళీగా ఉన్నటువంటి ఆ మెంబర్స్ని కూడా ఫిలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక కమిటీ మీటింగ్ కాల్ఫర్ చేశాం. కాల్ఫర్ చేస్తే అప్పుడు అది ఈ శ్రమల దినం జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ ఎందుకంటే ఈ శ్రమల దినాన్ని దృష్టిలో పెట్టుకొని ఈస్టర్ పండుగలు, గుడ్ ఫ్రైడే పండుగలు ఇవన్నీ జరిపించాలి అని చెప్పి, ఈ ఎగ్జిక్యూటివ్ మారాలి అని చెప్పి మేము ఎలక్షన్ జరిపించబోతే ఆగస్టిన్ పాస్టర్ గారు వారు వద్దని చెప్పారు. ఇప్పుడు వద్దు, ఎలక్షన్స్ ఈ టైంలో జరపొద్దు అని అంటే ఎల్డర్స్ కూడా చెప్పారనమాట. మేము వారి మాట గౌరవించి మేము ఎలక్షన్స్ కూడా జరిపించకుండా ఈ పండగలకి వీటన్నిటికి కూడా ఎంతో సహకరించి, దానికి అది ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని. గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ, ఆ 40 డేస్ లెంట్ డేస్లో జరిగేటువంటి ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడా అవన్నీ భరిస్తూ మేము ఈ కమిటీని మేము కొనసాగించాం. అయితే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. యాజ్ పర్ బైబిల్లో రాజులను నియమించేటువంటి వాళ్ళు, ప్రవక్తలను నియమించేటువంటి, యాజకులను నియమించేటువంటి వాడు దేవుడే. యేసయ్యే
వీళ్ళందరినీ నియమిస్తాడు. అది గుర్తించట్లేదు. క్రైస్తవ సోదరుల్లో ఉన్నటువంటి వారి మనస్తత్వం ఏంటయ్యా అంటే పాస్టర్లని మనస్ఫూర్తిగా గౌరవిస్తారు. ప్రతి విషయంలో పాస్టర్ చెప్పిందే వాళ్ళకి వేదంగా తీసుకుంటారనమాట. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు పాస్టర్స్. ముఖ్యంగా ఈ ఆషేర్ పాల్ అనేటువంటి అతను పాస్టర్ కూడా కాదు, యూత్ డైరెక్టర్గా ఉన్నటువంటి అతన్ని ఇంతకుముందు, ఎందుకంటే అన్ని డిస్టర్బెన్సెస్ అన్నీ క్రియేట్ చేసేది ఇతనే. ఇంతకుముందు జేఎంబీ చర్చ్ అనేటువంటిది ఒకే ఒక కమిటీ ఉండింది, ఒక సంఘంగానే ఉండింది. ఇతను 2019లో ఈ చర్చిని రెండుగా చీల్చడానికి ఇతను కారకుడయ్యాడు. కులభేదాలు పెట్టాడు. తర్వాత అతనికి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసి ఎంతోమందిని, టౌన్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి జనరల్ బాడీ మీటింగ్లో కూర్చోబెట్టి దీన్ని విడగొట్టడానికి కారకుడయ్యాడనమాట. ఏ విధంగా అయ్యా అంటే దానికి ఎవిడెన్స్ కూడా నేను చూపిస్తాను అనమాట. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి 2 టౌన్లో కేసు కూడా పెట్టారు వాళ్ళ మీద. ఏంటి ఎవరయ్యా మీరు ఏంటి అంటే ఇట్లా పలానా ఆయన చెప్తే మేము వచ్చాము, ఆషేర్ పాల్ ఆయన పేరు చెప్పి వాళ్ళు అంతా వచ్చారనమాట. అంటే అసలు ఇక్కడ సంఘంలో మెంబర్స్ కానిటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిన ఉద్దేశం, రావాల్సిన అవసరం ఏముంది? ఏ విషయమైనా నేనైతే ఒకటి నమ్ముతానండి, యాజ్ ద సెక్రటరీ, తర్వాత ఒక ఎల్డర్లీ పర్సన్గా, పెద్దవాడిగా ఏ విషయాన్నైనా సరే ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నట్టయితే ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకుంటే 95% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయండి. జేఎంబీ సంఘానికి తెలియపరచడం ఏమిటంటే ముఖ్య ఉద్దేశము, సంఘములో కానుకలు కమిటీ వారు తీసుకోవాలి. కమిటీ వాళ్ళు లెక్క పెట్టి ట్రెజరర్కి ఇస్తే ట్రెజరరు, సెక్రటరీ వారు వాడతారనమాట. సంఘ కార్యక్రమాలకు కానీ, జీతాలకు కానీ, పాస్టర్ జీతాలు కానీ, పనివారి జీతాలు కానీ, కరెంటు బిల్లులు కానీ, ఏదైనా సరే సంఘానికి కరెంటు బిల్లులు కానీ, పాస్టర్ గారి పార్సనైజ్ అంటే అతను ఉండే ఇంటికి కరెంటు బిల్లు, ఇంటి పన్ను, ఇవన్నీ కమిటీ చూస్తుంది. అంటే మేము కడుతున్నాం అన్నమాట. కానీ ఈ ఆషేర్ పాల్ అనే వ్యక్తి స్పైక్స్ డైరెక్టర్, ఇతన్ని 2022 కొండ మీద గొడవ జరగటానికి ముఖ్య కారకుడు. యూత్ని రెచ్చగొట్టి అప్పుడున్న సెక్రటరీ గారైన మనోజ్ఞ కుమార్ మీదకి యూత్ని రెచ్చగొట్టి కొండ మీద ఈస్టర్ పండగ రోజు అతన్ని కొట్టించాడు. కొట్టించినప్పుడు ఈ ఆషేర్ పాల్ అనే వ్యక్తి మనోజ్ఞ కుమార్ అనే సెక్రటరీని ఆ టైంలో కొట్టించినప్పుడు అతన్ని తీసివేశాడు. అక్కడున్న సెక్రటరీ తీసివేసినా కూడా అది అతన్ని మేము నియమించుకోవాలి. అతనే పాస్టర్గా కొనసాగుతున్నాడు. అతనికి 30,000 మేము శాలరీ ఇస్తున్నాం. కానీ ఇతను ఉండే కొంది ఆధిపత్యం ఇవ్వలేదని, మేము కమిటీ అంతా అతను గుప్పెట్లో లేదని ఫస్ట్ ఇంగ్లీష్ సర్వీస్ కానుకల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మేము అడిగితే సమాధానం చెప్పకుండా కమిటీ మీద తనొక్కడే ఉన్నాడు పులిపీట మీద పాస్టర్. తన చేతిలో మైక్ ఉంటుందని తనే మా మీద విష పదజాలం వాడుతూ సంఘాన్ని పొల్యూట్ చేశాడు. మెయిన్ సంఘాన్ని పొల్యూట్ చేస్తూ మేము మొన్న లెంట్ డేస్లో ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నాము అని నేను చెప్తే ఎల్డర్స్ ద్వారా పాస్టర్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఎల్డర్స్ ద్వారా పాస్టర్ గారు ఏం చెప్పారంటే ఈ లెంట్ డేస్లో అసలు ఇది కండక్ట్ చేయొద్దు, ఎలక్షన్స్ ఆపండి అని నేను చెప్పి ఇతను ఆషేర్ పాల్ అనే వ్యక్తి పాస్టర్ గారిని గుప్పెట్లో పెట్టుకొని, అగస్టిన్ పాస్టర్ గారిని గుప్పెట్లో పెట్టుకొని, అతను పెద్ద వయసు అయిపోయాడు. అతనికి కొంచెం మతిమరుపు కూడా వచ్చింది. పాస్టర్ గారికి క్షమించాలి, ఈ మాట నేను చెప్తున్నందుకు సంఘము. పాస్టర్ గారే చాలా సందర్భాల్లో మాతో అనటం జరిగింది, నాకు ఏది గుర్తుండటం లేదమ్మా అని నేను చెప్పడం జరిగింది. పాస్టర్ గారు అయితే చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవటము, ఆయన మనం సమస్యలు ఏదైనా ఉంటే వెళ్ళి ప్రార్థన చేయించుకోవటం అవన్నీ మేము చేస్తున్నాము. కానీ అతను పాస్టర్ గారి మీద గౌరవంతో మేము కమిటీ మీటింగ్ పెట్టకుండా ఆగాము. ఈలోపే ఇతను బాగా జనాల్ని ఇచ్చేసి కమిటీతో సంబంధం లేకుండా అతనే ఒక లిస్టు రాసుకొని వచ్చి మొన్న ఆదివారం అనగా 7/4/2024 అతను అనౌన్స్ చేస్తుంటే కమిటీగా మేము అడ్డుకున్నందుకు స్త్రీలమైన మమ్మల్ని మా చీరలు లాగిచ్చి కొంతమంది ప్రైవేటు గోండాల్ని
జగదీష్ అనే గూండా, తేళ్ల జగదీష్ అనే గూండాని, అతని అనుచరుల్ని, కొంతమంది స్త్రీలని, వాళ్ళు ఎప్పుడు చర్చికి కూడా వచ్చేవాళ్ళు కాదు. అటువంటి అసభ్యకరమైన స్త్రీలను తీసుకొచ్చి మా చీరలు లాగించి కమిటీ వాళ్ళని కొట్టించి, మమ్మల్ని కొట్టించి కింద పడేసి, హిందువుల ద్వారా ఒక అతను హిందూ, అతను కూడా అన్నవరపాడు నుంచి ఇక్కడి నుంచి మనుషుల్ని తీసుకొచ్చి మొన్న ఆదివారము చాలా పరాభం చేశాడు. ఎందుకు? ఆధిపత్యం కోసం. తను చెప్పిన వాళ్ళే కమిటీలో ఉండాలా. పాలాల నుంచి ఎన్నుకున్న వాళ్ళు, కమిటీ వాళ్ళు ఎన్నిక చేసిన వాళ్ళు కాదంట. అతను ఎవరైతే చెప్తారో, ఇదిగోండి ఇతను చూడండి, ఇతని ద్వారా మనుషుల్ని తెప్పించారండి. పత్రిక వాళ్ళు చూడండి, ఈ హిందూ ఇతన్ని కూడా తెప్పించాడు. క్రైస్తవేతరుడు ఇతని ద్వారా మనుషుల్ని తెప్పించి మమ్మల్ని కొట్టించి, స్త్రీలు అని కూడా చూడకుండా మా చీరలు లాగేసి, మా జుట్లు బీకేసి, ఈ రకంగా చేసి, అంటే మేము అవమానపడి అతనికి ఆధిపత్యం ఇచ్చేసి మేము చర్చీలకి రాకుండా చెయ్యాలని మమ్మల్ని ఈ రకంగా పరాభం చేశాడనమాట. ఇతను పాస్టర్గా కొనసాగడానికి వీలు లేదు. ఈ తెలగతోటి సుమతి అనే వ్యక్తి అక్రమ సంపాదన, వాళ్ళ కొడుకు కలెక్టర్ అని చెప్పేసి ఈవిడికి మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకైతే తెలియదు, కానీ ఈవిడ ఎక్కడ పడితే అక్కడ స్థలాలు, ఇళ్ళు, పొలాలు అన్నీ కొంటూ జనానికి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశపెట్టి డబ్బులు ఎదజల్లి పాస్టర్లకైతేనేమి, సంఘంలో ఉండే వాళ్ళకైతేనేమి నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను, నేను ఆంధ్రకేసరిలో సిండికేట్ మెంబర్ని అని నేను చెప్పేసి, నా కొడుకు ద్వారా రికమెండేషన్ చేసి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నేను చెప్పేసి ఆవిడ జనాలందరినీ ప్రలోభపెట్టి డబ్బులు ఇచ్చి సంఘంలో జరిగే అలజడికి ముఖ్య కారణమైంది. ఈ యాషర్పాల్ అనే వ్యక్తి, ఈ తెలగతోటి సుమతి, ఆవిడ సెక్రటరీని చేస్తే చర్చి మీద చెప్పి 5 లక్షలు తెచ్చుకుందండి, చర్చి పైన కప్పిస్తానని చెప్పి. కానీ నన్ను సెక్రటరీని చేస్తానని చెప్పి అయ్యి వడ్డీలకు మారుస్తుంది. ఆవిడ చాలా మందికి వడ్డీలకు ఇచ్చింది, మా ద్వారా కూడా చాలా మందికి ఇప్పించింది, మేము ఇచ్చేసాము. నేను కూర్చుంటాను లైవ్లో, ఆమెని కూర్చోమనండి, నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ పెట్టండి, ఆవిడ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ పెట్టండి. ఆవిడ పక్కన వాళ్ళ మీద బంగారం, ఎంత బంగారం ఎక్కడి నుంచి వస్తుందండి? ఈవిడ ఒక క్లర్క్, పోస్ట్ ఆఫీస్లో ఒక క్లర్క్కి ఇన్నిన్ని స్థలాలు, ఇన్నిన్ని పొలాలు, ఇన్నిన్ని ఇళ్ళు, హౌసింగ్ బోర్డులో పెద్ద విల్లా ఉందంట, ఇల్లు ఉందంట. అది ఆవిడే చెప్పింది మాకు. ఇక్కడ ఇల్లు కొనింది, లిల్లీ సుందరం అపార్ట్మెంట్లో ఇల్లు కొనింది, వెంగముక్కపాలెం దగ్గర 22 ఎకరాలు సంథింగ్ ఎన్నో ఎకరాలు కొనింది. ప్రతి చోట కొంటము. గ్రానైట్ ఫ్యాక్టరీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఏమకిన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదేమంటే ఇంకొకళ్ళ ఆధార్ కార్డు పెట్టి బంగారాలు కొంటుంది, ఇంకొకళ్ళ ఆధార్ కార్డులు పెట్టి బంగారం కొంటుంది. ఈవిడ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయండి, నా ఇంట్లో రైడ్ చేయండి, నా మీద దుష్ప్రతిని మీరు ఎన్నుకోవాలని చూస్తున్నారు. ఎన్నుకోవట్లేదు లేదు అసలుకి. ఆవిడే ప్రలోభ పెట్టి జనాలకు డబ్బులు ఇచ్చేసి ఆవిడ దడ్డుదారులో సెక్రటరీ కావాలని చూస్తుంది. నేను ఇన్కమ్ ట్యాక్స్కి రెడీ, ఆవిడ ఇన్కమ్ ట్యాక్స్కి రెడీయా? తెలియజేయండి సంఘానికి, ఒంగోలు సభ్యులకి, ఎక్కడెక్కడైతే జేఎంబీ చర్చి సంఘస్థులు ఉన్నారో అందరికీ తెలియచేయండి. ఈవిడ విషయము అందరూ సంఘస్థులందరూ తెలుసుకోవాలని మీకు 2 చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాను. ఈ తెలగతోటి సుమతి అనే వ్యక్తి బారి నుంచి, ఈ యాషర్పాల్ అనే వ్యక్తి బారి నుంచి ఈ సంఘాన్ని కాపాడు.